Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి, మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. ఈరోజు వారితో మాట్లాడి మార్చ్ 20న వరల్డ్ హ్యాపీనెస్ డే ఉంది. సో నిజంగా ఈ హ్యాపీనెస్ డే అని ఒక రోజు పెట్టుకొని మనం జరుపుకోవడం అన్నది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఇంత సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువగా ఉన్నారు. ఆ సంతోషాన్ని కూడా కొంతమంది కొని తెచ్చుకుంటున్నారు. అది కూడా ఎలాగంటే లాఫింగ్ క్లబ్స్ కానీ, లేకపోతే వేరే ఇతర విధానాల ద్వారా కూడా హ్యాపీనెస్ను కూడా చాలా బలవంతంగా ఫీల్ అవుతూ వస్తున్నారు. దీనికి కారణం ఏంటి? దీని నుంచి మనం ఎలా బయటపడాలి? నిత్యం సంతోషంగా ఉండాలంటే మనకున్న మార్గాలు ఏంటి? వీటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, వరల్డ్ హ్యాపీనెస్ డే అనేసి ఒక రోజు మనం జరుపుకోవడం అన్నది నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే ఆశ్చర్యం, దురదృష్టం. ఎందుకనంటే హ్యాపీనెస్ అన్నది ప్రతిరోజు మనకు కావాల్సిందే, ఉండాల్సిందే. ఎందుకు ఈ నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటి? అది మనకి ఎలా దొరుకుతుంది అంటే మీరేం చెప్తారు? అంటే రియల్ హ్యాపీనెస్ మీన్స్ అంటే అసలు ముందు హ్యాపీనెస్ అంటే తెలుసుకోవాలండి. జనరల్గా మనం ఏమనుకుంటాం హ్యాపీనెస్ అంటే? సంతోషంగా ఉండడం, నవ్వుతూ ఉండడము. ఇవి ఎలా వస్తాయి అనుకుంటామండి? ఎటువంటి కష్టం ఏం లేకున్నా, టెన్షన్స్ లేకున్నా, అంటే ప్రశాంతమైన జీవనం, సంతృప్తికరమైన జీవనం. అంటే నా లైఫ్ పట్ల నాకు తృప్తి ఉండాలి. నేను ఉన్న వాటి పట్ల నాకు తృప్తికరమైన పరిస్థితి ఉంటే నేను సంతోషంగా ఉంటానండి. కానీ ఈ రోజు కొంత మిస్లీడ్ అవుతూ ఉంది. లగ్జరీస్ ఉంటే సంతోషం అనుకుంటున్నారు. నాకు ఒక బ్రాండెడ్ కారు ఉంటేను, లేదంటే ఒక బంగ్లా ఉంటేనను, లేదంటే కొంత బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తాను, చాలా ఎక్కువ అమౌంట్ ఉంటేను, దిస్ ఈజ్ హ్యాపీనెస్ అనేది ఒక మిస్లీడ్ అవటం అనేది జరుగుతూ ఉందండి. ఇది కొన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మరి కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇటువైపు ఈ చేజ్ చేస్తూ ఉన్నాం. డబ్బు వెనుకో లేదా లగ్జరీస్ వెనుకో చేజ్ చేస్తూ సంతోషంగా ఉండాము అనుకుంటున్నాం అండి. కానీ యాక్చువల్గా మీరు కోరుకున్నది మీ దగ్గర సంతోషము ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈరోజు మీకు ఒకటి కావాలనుకుంటున్నారు, మీరు అచీవ్ చేస్తారు. నెక్స్ట్ మీ మైండ్లోకి మరొకటి వస్తుంది. ఈ రేస్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? ఎప్పటికీ కంప్లీట్ అవ్వాలండి. సో ఒక గోల్ పెట్టుకుంటాము, అది రీచ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఒక SUV కారు అనుకున్నారు, దాని తర్వాత మళ్ళీ మీకు ఇంకొక మోడల్ మీదకి వెళ్తుంది, నెక్స్ట్ మరొక కొత్త మోడల్ ఏదో వస్తుంది, దాని మీదకి వెళ్తుంది. అంటే దీనికి ఎక్కడా కూడా అంతం అనేది ఉండదు. మనకి హ్యాపీనెస్ అనేది రాదు అండి. అందుకని హెడోనిక్ హ్యాపీనెస్ అంటారు అన్నమాట. మన సుఖం కోసం దాని వెనక పరిగెత్తుతూ ఉంటాము. అసలు రియల్ హ్యాపీనెస్ ఏంటంటే మీరు సంతోషంగాను సంతృప్తికరంగాను జీవించడం. వాట్ ఎవర్ రిసోర్సెస్ మీ చుట్టూ ఏమున్నాయనేది అనవసరం. మేబీ మీరు తక్కువ రిసోర్స్లోనే ఉండొచ్చు, మీరు ఒక చిన్న ఇంట్లో ఉండొచ్చు, మీ దగ్గర ఒక చిన్న మోపెడే ఉండొచ్చు, కానీ మీరు ఒక తృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ అండి. అంటే మన లైఫ్లో నేను అనుకున్నవి నేను చక్కగా హ్యాపీగా ఉంటున్నాను, నాకు ఉన్న వాటితో నేను తృప్తి చెందుతున్నాను అనేది ఈ హ్యాపీనెస్ అండి. మీకు సో మెనీ స్టడీస్ కూడా అదే చెప్తున్నాయండి. అంటే కంటెంట్మెంట్ అనేది ముఖ్యము. ఈవెన్ దో బుద్ధిజంలో కూడా మీకు అదే ఉంటుంది. సో మీ కోరికలే దుఃఖానికి కారణం అంటారు బుద్ధుడు. ఒక కోరిక తర్వాత మరొక కోరిక, ఒక కోరిక తర్వాత మరొక కోరిక వస్తూనే ఉంటుందండి. అసలు కోరిక లేకపోవడం ఆనందం. నాకేమీ వద్దు, ఈ లైఫ్ ఇచ్చారు, ఈ లైఫ్ ఇలా ముందుకు వెళ్ళిపోతుంది, ఉన్న లైఫ్లో నేను ఎదిగో 10 మందికి నేను ఏదో చేయగలుగుతున్నాను, ఈ ఫీలింగ్ అనేది మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంటునేది అనేక సర్వేలు చెప్తున్న అంశం అండి. అయితే సంతోషాన్ని మనం ఎలా పొందాలి సార్? అంటే ఎక్కడ దొరుకుతుంది సంతోషం అని వెతుక్కునే రోజుల్లో ఉన్నాం మనం. ఆ సంతోషాన్ని మనం ఎలా పొందగలం? అంటే మీకు అకార్డింగ్ టు సైకాలజీ అండి. జనరల్గా అంటే సైకాలజీ ఏం చేస్తుందంటే ఎప్పుడూ కూడా మీకు ట్రెడిషనల్ సైకాలజీ చేస్తుంటే పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తుందండి. చిన్నప్పుడు మీకు ఏం జరిగాయి, మీ లైఫ్లో ఎలా ఎన్కౌంటర్స్ వచ్చాయి, ఇవన్నీ ఉంటుందన్నమాట సైకాలజీ. కానీ పాజిటివ్ సైకాలజీ అని ఒక కల్ట్ వచ్చిందండి, అంటే ఒక బ్రాంచ్ అది సైకాలజీలో. ఈ సైకాలజీ ఏం ఫోకస్ చేస్తుందంటే మీరు ఎక్కువ పాజిటివ్ ఎమోషన్స్, లైఫ్లో ఎలా సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని ఎలా తీసుకొచ్చుకోవాలి దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేశారండి. మార్టిన్ సెలిగ్మన్ అని ఆయన ఒక ఫాదర్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీ. ఆయన ఒక ఫార్ములా ఇచ్చారు హ్యాపీనెస్కి. H is equal S plus C plus V. H is equal S plus C plus V అండి. Whereas H means happiness is equal to S set point. అంటే మనకి జెనెటిక్గా హ్యాపీగా ఉండటానికి ఒక సెట్ పాయింట్ ఉంటుంది అనేది ఉంటుందండి. అంటే మీకు జెనెటిక్ కంట్రిబ్యూషన్ ఫాదర్ నుంచి కానీ లేదంటే ఫాదర్ మదర్ నుంచి కానీ కొంతవరకు మీరు సంతోషంగా ఉంటారా దుఃఖాన్ని ఫీల్ అవుతారనేది నిర్ణయించబడుతుంది అనేది దాని సెట్ పాయింట్ అంటారండి. ఎస్ మీన్స్ తర్వాత సి అండి ప్లస్ సి.
సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి ఎన్కౌంటర్స్ ఉన్నాయి మీ లైఫ్లో, ఆ సర్కమ్స్టెన్సెస్ అనేది మీ హ్యాపీనెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఒకటండి. నెక్స్ట్ వి ప్లస్ వి. సో వాలంటరీ యాక్టివిటీస్. సంతోషంగా ఉండడం కోసం మీరేం చేస్తున్నారు? ఏమీ చేయకుండా నేను సంతోషంగా ఉంటాను అంటే అది సాధ్యం కాదండి. సంతోషంగా ఉండాలంటే మనం కొన్ని చేయాలి. ఆ కార్యక్రమాలు మీరు ఎంతవరకు చేస్తున్నారు? సో ఈ 3 కాంబినేషన్ అండి, సెట్ పాయింట్, సర్కమ్స్టెన్సెస్ అండ్ వాలంటరీ యాక్టివిటీస్. ఈ 3 కరెక్ట్ రేంజ్లో ఉంటే అప్పుడు మీకు హ్యాపీనెస్ వస్తుంది అనేది. వీటిల్లో మన చేతిలో ఉండేది వాలంటరీ యాక్టివిటీస్. దాని పర్సెంటేజ్ కూడా చెప్పారండి. మల్టీ సెగ్మెంట్ దాని పర్సెంటేజ్ కూడా చెప్పారండి. 50% ఇస్ ద యువర్ సెట్ పాయింట్. సో 50% సెట్ పాయింట్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారండి. సో 10% సర్కమ్స్టెన్సెస్, 40% వాలంటరీ యాక్టివిటీస్. సో అంటే 50% మన చేతుల్లో ఉంది, ఒక 50% మీ బ్యాక్గ్రౌండ్, మీ జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండింటిని మనం సమపాలలో కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుందండి. ఈ వాలంటరీ యాక్టివిటీస్ అంటే ఏంటి సార్? అంటే ఏం చేయాలి? సో మనం ఇంతకుముందు అనుకున్నామండి, జనరల్గా హ్యాపీనెస్ ఎలా వస్తుందంటే, నాకు మంచి జాబ్ వస్తే, అందమైన భార్య వస్తే, ఇల్లు కట్టుకుంటే, మంచి కారు కొనుక్కుంటే, 2 పిల్లలు వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తే, దిస్ ఈజ్ హ్యాపీ లైఫ్ అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుందండి. జనరల్గా మనం అందరం అనుకునేది అదే ఉంటుంది. కానీ సైకాలజీలో అనేక సర్వేస్ ఏం చెప్తున్నాయంటే, మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీరు అప్పుడు హ్యాపీగా ఉంటారని చెప్తుందండి. ఓకే. అంటే హైయెస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ద ఫైండింగ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ ఎందుకు, ఆ పరమార్థం ఏంటి, అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు పనిచేస్తే మీరు అత్యుత్తమైన ఆనందాన్ని పొందుతారనేది సైకాలజీ చెప్తుందండి. సెల్ఫ్ లవ్ అన్నది కూడా ఇంపార్టెంట్ అంటారు కదండి సార్. అంటే మనం సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం సంతృప్తి పరచుకోవడం అనేసి అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు మనల్ని సంతోషంగా ఉంచుతుంది అంటారు? ఎస్ అండి, మీరు అన్నట్టుగా కరెక్ట్ అండి. ఇటీవల కాలంలో సైకాలజీలో బాగా ఎమర్జింగ్లో ఉన్న కాన్సెప్ట్ సెల్ఫ్ లవ్ అండి. ఇప్పుడు దాని మీద అనేక పరిశ్రమలు జరుగుతున్నాయి. అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ లవ్, ద ఎఫెక్ట్ ఆఫ్ ది సెల్ఫ్ లవ్ అన్న మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్, వీటి మీద బాగా పరిశ్రమలు జరుగుతున్నాయండి. అయితే ఇక్కడ కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటే సెల్ఫ్ లవ్ అంటే స్వార్థం అనుకుంటున్నారు. అంటే నేనే బాగుండాలి, నా ప్రయారిటీస్ ఎక్కువ, నేను మాత్రమే బాగుండాలి, అందరికంటే నా ఇంట్రెస్ట్కే ప్రయారిటీ ఎక్కువ, నా కంఫర్ట్కే ప్రయారిటీ ఎక్కువ అది అనుకుంటున్నారండి. దట్ ఈజ్ నాట్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే ఏంటండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ కూడా ఎదుటి వాళ్ళని కూడా గౌరవించగలగడం. దట్ ఈస్ ద రియల్ సెల్ఫ్ లవ్. సో ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మీరు గౌరవించలేదో మీకు అదే స్థాయి రియాక్షన్ వస్తుంది, మీకు అది ఆటోమేటిక్గా మీ మీద ఎఫెక్ట్ అవుతుందండి. సో మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే గౌరవిస్తారో ఆటోమేటిక్గా మీకు మంచి ఇంటరాక్షన్ ఉంటుంది, సత్సంబంధాలు ఉంటాయి. ఆ సత్సంబంధాల వల్ల మీ చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆటోమేటిక్గా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ ద సీక్రెట్ అండి. మన చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచగలిగితే ఆటోమేటిక్గా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. మన వాతావరణం, చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి, నాట్ ఓన్లీ ఫిజికల్, సైకలాజికల్లీ అండ్ ఎమోషనల్లీ. ఫిజికల్ వాతావరణం ఎట్లాగో మనం ఏసీలు పెట్టుకుంటామండి, లేదా గ్రీనరీ పెట్టుకుంటాం, ఏదో చేసుకుంటాం, అదంతా మన చేతిలో ఉండేది. బట్ అది ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ సైకలాజికల్ ఎన్విరాన్మెంట్ కూడా హ్యాపీగా ఉండేది చూసుకోవాలి. అలాంటప్పుడు మీకు లైఫ్లో ద హైయెస్ట్ హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.